శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఏ నెలలో అయినా సరే 2, 11, 20 మరియు 29 తేదీలో జన్మించినటువంటి వ్యక్తులు రెండో నెంబర్ చెందిన వ్యక్తులు. ఈ రెండో నెంబర్ అనేది చంద్రునికి రిప్రజెంట్ చేసేటటువంటి నెంబర్. చంద్రుడు అనగానే మనసు కారకుడు. ఈ చంద్రుడిని మనము మనసు కారకుడిగా చెప్తాము. అయితే ఈ రెండో నెంబర్ చెందినటువంటి వ్యక్తులు చాలా సున్నితంగా ఉండేటటువంటి వ్యక్తులు. అయితే వీరి లోపల ఈ చంద్రుడు మంచి మంచి ఆలోచనల్ని మంచి ఉత్సాహకరంగా ఉంచేటటువంటి నెంబర్. వీరు చదువులో చాలా మంచిగా ఉంటారు. అయితే ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వీరు కొంత ప్రిపేర్ అవుతున్నారో వీరు కొంత లో అయ్యేటటువంటి అవకాశం ఉంది. అంటే కొంత వీరి లోపల భయము ఆందోళన అనేవి ఈ ఎగ్జామ్స్కి సంబంధించి కొంత ఎక్కువగా ఉండేటటువంటి అవకాశము ఉంటుంది. అయితే వీరి లోపల మంచి ప్రేమ, అనురాగము, ఆప్యాయత అనేవి వీరి లోపల చాలా ఎక్కువగా కనిపిస్తాయి. అంటే జనరల్గా మనం మదర్లీ లవ్ అంటాం. అంటే అమ్మ ప్రేమ ఏ రకంగా ఉంటుందో వీరు ఎవరినైనా ఇష్టపడితే అదే రకంగా వారిని చాలా బాగా చూసుకునేటటువంటి అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఈ రెండో నెంబర్ చెందినటువంటి వ్యక్తులు ఈ చంద్రుడి మీద ఆధారపడడం వల్ల మనకి ఎప్పుడైతే చంద్రుడు పూర్తిగా ఉంటాడో అప్పుడు వీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఎప్పుడైతే చంద్రుడు మనకు కనిపించకుండా పోతుంటాడో అమావాస్యకి కొంత డల్ అయ్యేటటువంటి అవకాశము వీరి లోపల ఎక్కువగా ఉంటుంది. అయితే భార్యాభర్తల మధ్యలో ఈ రెండో నెంబర్ చెందినటువంటి వ్యక్తులు భార్య అయినా సరే భర్త అయినా సరే వీరు చాలా పొసెసివ్గా ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే వీరికి అనుమానం అని కాదు, అయితే కొంత ఎక్కువగా వారి గురించి శ్రద్ధ ఎక్కువగా తీసుకునే అవకాశాలు ఉంటాయి. అది కొన్నిసార్లు మనకు విసుగు తెప్పించేటటువంటి పరిస్థితిని కూడా తీసుకొని వస్తుంది. అయితే జనరల్గా వీరు చదువులో చాలా బాగానే రాణిస్తారు. వీరికి వ్యాపారం కూడా కలిసి వస్తుంది. అయితే వీరు వ్యాపారం అనేది భాగస్వామ్య వ్యాపారం కాకుండా వీరు సొంతంగా చేసుకుంటే వీరికి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే రెండో నెంబర్కు చెందినటువంటి వ్యక్తులకి మనకి ఈ ద్రవ పదార్థాలకు సంబంధించిన ఏ విధమైన వ్యాపారం వీరికి చాలా బాగా కలిసి వస్తుంది. ఈ ఆభరణాలకు సంబంధించిన వ్యాపారం కానీ, లేదా ఈ ద్రవ పదార్థాలు అంటే పెట్రోల్ బంకులు కానీ, లేదా మన ఐస్ క్రీమ్ పార్లర్స్ కానీ, ఇట్లాంటి ఏవైనా బిజినెస్ వీళ్ళు చేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. అయితే వీరికి బాగా కలిసి వచ్చేటటువంటి రంగు తెలుపు. వీరు ముత్యాన్ని ధరించినట్టయితే చాలా మంచి ఫలితాలను వీరు తీసుకుంటారు. అయితే చంద్రుడు మన జాతకంలో ఎక్కడ ఉన్నాడు, చంద్రుడు మనకు పాజిటివ్లో ఉన్నాడా నెగిటివ్లో ఉన్నాడా దాన్ని కూడా మనము చూసుకొని ఈ చంద్రుడికి సంబంధించినటువంటి రెమెడీస్ని కనుక చేసుకున్నట్లయితే వీరి లైఫ్ అనేది చాలా బాగా ఉంటుంది. అయితే వీరు కొంచెం ఓవర్ థింకర్స్గా ఉంటారు. అంటే ఎక్కువగా ఆలోచించేటటువంటి వ్యక్తులుగా ఉంటారు. చాలా ఏదైనా బాధ కానీ సంతోషం కానీ వీరు ఎంబడే వ్యక్తం చేసే వ్యక్తులుగా ఉంటారు. అయితే బాధ వచ్చినా తొందరగా ఏడవడము, సంతోషం వస్తే అతి ఎక్కువగా నవ్వడం అనేది వీరి లోపల మనకు కనిపించేటటువంటి లక్షణాలు. వీరు మనుషులు కూడా చాలా చూడడానికి కొంత సున్నితంగానే కనిపించేటటువంటి వ్యక్తులు. కొందరు పైకి హార్డ్గా ఉన్న లోపల మాత్రం చాలా సున్నితంగా ఉండేటటువంటి వ్యక్తులు. సున్నిత మనస్తత్వం వీరి లోపల ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే వీరికి ఏదైనా వ్యాధి సోకింది అంటే వీరికి కొంత కోలుకోవడం కొంత కష్టమే. ఎందుకంటే మందుల వాడకం లేకుండా వీరు తొందరగా అంత ఈజీగా అనారోగ్యం నుంచి బయటపడే లక్షణాలు వీరి లోపల కనిపించవు. సో మంచి ఆలోచనలు, మంచి విధి విధానాలను కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని మనము చూస్తూ ఉంటాం. అయితే మీ ఫ్రెండ్స్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైతే రెండో నెంబర్ చెందిన వ్యక్తులు ఉన్నారో వారిని మీరు ఎప్పుడు కూడా దూరం చేసుకునే ఆలోచన కూడా చేయొద్దు. ఎందుకంటే వీరు మన దగ్గర ఉంటే మనకి చాలా కాన్ఫిడెంట్ని పెంచే వ్యక్తులుగా మనం చూస్తూ ఉంటాం. అయితే మీ లోపల కూడా ఎవరైతే రెండో నెంబర్ ఉన్నారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇట్లాంటి మంచి వీడియోలు చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.